హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలామందికి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తినే రెసిపీ పానీపూరి. ఈ పానీపూరిని చాలామంది స్ట్రీట్స్లో అంత హైజీన్గా చేయట్లేదు అని చెప్పి చాలామంది మానేస్తున్నారు. ఇప్పుడు అలాంటి భయాలు ఏమీ లేకుండా నేను చెప్పినట్టుగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు ఫ్యామిలీ అందరితో కలిసి. అలా మీరు చేయాలి అంటే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం రెసిపీలోకి వద్దాం. నేను ఇలాగా పచ్చి బఠానీని తీసుకొని ఒక 8 hours వరకు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోండి. నాకు ఎండు బఠానీ అవైలబుల్గా లేక పచ్చి బఠానీ తీసుకున్నాను. మీకు ఎండు బఠానీ దొరికితే ఎండు బఠానీ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బఠానీని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇప్పుడు ఇది ప్రెషర్ పోయేలోపు మనం పానీ ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం మనం ముందుగా ఒక బౌల్లో ఇలా చింతపండుని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో 1 కప్పు కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు పుదీనా వేసుకొని, పచ్చిమిర్చి ఎక్కువ వేయకండి, బాగా ఘాటు వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇప్పుడు పానీలాగా తయారు చేసుకుంటాం అన్నమాట. చూసారు కదా, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పానీ వల్ల చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, నిజంగా ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మెటబాలిజంని కరెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే గుజ్జు తీసుకొని ఇందులో వేసుకోవాలి. నేను మొత్తం చింతపండుని బాగా గుజ్జు తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. చూసారు కదా, అలా మొత్తం తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలోనే మనం వాటర్ అనేది వేసుకోవాలి. మనం పానీ ఎంత పలుచగా కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే వాటర్ని ఇందులో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నల్ల ఉప్పు అంటారు కదండి, బ్లాక్ సాల్ట్, దాన్ని నేను స్టోన్ తెచ్చుకున్నాను. ఆ స్టోన్ తెచ్చుకొని ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకున్న సాల్ట్ని ఇందులో వేయాలి. ఇలా 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ నల్ల ఉప్పు వల్ల మన బాడీలో ఉన్న చెడు వాటర్ అనేది అంతా పోతుందంటండి. అంతేకాకుండా ఈ పానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇలా మనం ఫ్రెష్గా ఫ్రై చేసి దంచిన జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం రుచి చూసుకొని మనకి ఏ ఫ్లేవర్ తగ్గిందనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈలోపు మనకి కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత చూసారు కదా, మనకి బఠానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. మీరు కావాలనుకుంటే నలిపి కూడా చూడొచ్చు. ఇలాగా మనకి ఏమాత్రం పలుకు లేకుండా మెత్తగా అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం బఠానీని అనేది మనం తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా మిక్స్ చేయకూడదు. కొంచెం పలుకుగానే మిక్సీ పట్టుకుంటే మనకి చాట్ అనేది బాగా వస్తుంది. ఇలా కొంచెం బఠానీ అయితే నేను లాస్ట్లో వదిలేసానండి. అలా వేసినట్టయితే మనకి చాట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను ముందుగా మిక్సీ చేసుకున్న ఈ చాట్ని అయితే, ఈ బఠానీని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా చేసినట్టయితే మనకి చాట్ అనేది చాలా మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తుంది. మధ్యలో బఠానీ కూడా తగులుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి.
ఇది కొంచెం బ్లాక్ సాల్ట్ అండి, నేను చాట్లో కూడా వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలితే వేసుకోండి, లేకపోతే లేదు, పూర్తిగా ఆప్షనల్. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం గరం మసాలా కూడా వేస్తున్నాం. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. గరం మసాలా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అది పెద్ద మీకు ఘాటు అది ఏమీ తెలియదు అనమాట, చాలా సాఫ్ట్గానే ఉంటుంది నేను వేసిన క్వాంటిటీకి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు దాన్ని అలాగే ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. అప్పుడు మనకి కింద అనేది అడుగంటకుండా వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా స్మెల్ అయితే అదిరిపోతుందండి, చాలా బాగుంది. ఈ చాట్లో మనం వాడిన బఠానీలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, మాంసకృతులు కూడా ఉంటాయి. ఇవి మన పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా మనం ఇంట్లోనే చేసి పెడుతూ ఉండండి, అప్పుడు వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడకుండా ఉంటారు. ఇలా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత మనం పూరీలను అయితే సిద్ధం చేసుకోవాలి కదా. దానికోసం మనం ఇలా ఆయిల్ని అయితే పెట్టుకొని పూరీలను వేయించి ఉందాం. ఈ పూరీలు అనేవి మనకి బయట మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా, పావు కేజీ 24 రూపీస్ మాత్రమే. అండ్ అలాగే మనకి ఇవి వేయించుకొని పక్కన డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా. మీకు ఇన్స్టెంట్గా చాట్ పానీ రెడీ చేసుకొని ఈజీగా తినేసేయచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం పక్కకు తీసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలాగా కొన్ని ఎక్కువ వేయకండి, ఒక 5 to 6 వరకు వేసి వేయించుకుంటే అవి బాగా పొంగుతాయి. మీరు ఫ్లేమ్ని హైలో పెట్టినా లేదంటే లోగా పెట్టినా ఎక్కువ పూరీల్ని వేసినా మనకి ఇవి సరిగ్గా పొంగవు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా నిదానంగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్టయితే మీకు పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. ఇలా మిగిలిన పూరీని అన్నిటినీ కూడా వేయించేసుకోండి. చూశారు కదా, పానీపూరి చేయడం అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటా చాలామంది. అదేం కాదండి, చాలా సింపుల్గా ఎంజాయ్ చేస్తూ ఒక్క ½ an hour మనం టైం స్పెండ్ చేస్తే మన ఫ్యామిలీ అందరికీ సరిపడా పానీపూరి మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు కూడా ఎలా వచ్చిందో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారో, వాళ్ళకి నచ్చిందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేసి మీ అందరి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా రావాలంటే ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో అదండి విషయం. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంది కదండి, మన ఛానల్ పేరు వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్.